ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. వినాయక చవితికి సంబంధించినటువంటి 9 అద్భుతమైన ప్రశ్నలకు ఈ వీడియోలో మనం చక్కటి సమాధానాల్ని తెలుసుకుందాం. వినాయక చవితి పూజను ఎవరెవరు చేయవచ్చు, ఎవరెవరు చేయకూడదు? రెండవ ప్రశ్న, వినాయక చవితి పూజ ఏ సమయంలో చేయాలి? మూడవ ప్రశ్న, వినాయకుణ్ణి ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఏ నియమనిష్టల్ని పాటించాలి? నాలుగవ ప్రశ్న, వినాయక చవితి చేసేటువంటి వాళ్ళు ఏ పూజా వస్తువుల్ని ముందుగా సిద్ధం చేసుకోవాలి? ఐదవ ప్రశ్న, వినాయకుణ్ణి ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకోవాలి, ఎప్పుడు నిమజ్జన చెయ్యాలి? ఇక ఆ తర్వాత ప్రశ్న, వినాయక చవితి రోజు ఉపవాసం ఉండాలా, బ్రహ్మచర్యం పాటించాలా? అదేవిధంగా వినాయక చవితి రోజు 21 రకాల పత్రితో తప్పకుండా పూజ చేయాలి అని చెబుతారు కదా. 21 రకాల పత్రి దొరకకపోతే ఏం చేయాలి? ఇక చివరి ప్రశ్న, వినాయక చవితి రోజు చంద్ర దర్శనం చేయకూడదు. వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వస్తాయి అని చెబుతారు కదా. పొరపాటున చంద్రుణ్ణి చూస్తే ఏ పరిహారం చేసుకోవాలి? అనేటువంటి అన్ని అద్భుతమైన ప్రశ్నలకు ఈ వీడియోలో మనం చక్కటి సమాధానాల్ని తెలుసుకుందాం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో ఏ విషయాలైతే చెప్పి ఉంటామో ఆ విషయాలనే మళ్ళీ కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉంటారు. వీడియో పూర్తిగా చూసినట్లయితే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మొదటి ప్రశ్న, వినాయక చవితి రోజు మహాగణపతిని ఎవరెవరు పూజించవచ్చు, ఎవరెవరు వినాయక చవితి వ్రతం చేసుకోవచ్చు అంటే మనకు వ్రతకల్పంలో ఋషులే చెప్పి ఉన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనబడేటువంటి చాతుర్వర్ణముల వారు ఈ వినాయక చవితి వ్రతాన్ని చేయవచ్చు. అంటే ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా భక్తితో ఈ వినాయక చవితి వ్రతాన్ని చేసుకోవచ్చు. కానీ జన్మ శౌచం ఉన్నటువంటి వాళ్ళు, మృతా శౌచం ఉన్నటువంటి వాళ్ళు ఈ వినాయక చవితి వ్రతాన్ని చేయకూడదు. స్త్రీలకు నెలసరి సమస్య వచ్చినట్లయితే 4వ రోజు స్నానం ముగిసి ఉంటే ఇంట్లో అందరూ వినాయక చవితి వ్రతం చేసుకొని వినాయక చవితిని పూజించవచ్చు. ఈ 4వ రోజు స్నానం చేసినటువంటి మహిళ మాత్రం పూజలో పాల్గొనరాదు. పూజను చూడవచ్చు, నమస్కారం చేసుకొనవచ్చు. 5వ రోజు స్నానం ముగిసి ఉన్నట్లయితే స్త్రీలు కూడా వినాయక చవితి వ్రతాన్ని చేయవచ్చు, పూజను చేయవచ్చు, నమస్కరించుకోవచ్చు. ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు వినాయక చవితి వ్రతాన్ని చేయవచ్చా అంటే వ్రతం చేయకూడదు. మామూలుగా మహాగణపతిని పూజ చేసుకొని స్తోత్రాలు చదువుకొని దండం పెట్టుకోవచ్చు. ఇక రెండవ ప్రశ్న, వినాయక చవితి రోజు మహాగణపతిని ఏ సమయంలో ప్రతిష్టాపన చేయాలి? ఏ సమయంలో మహాగణపతిని పూజించాలి అంటే మధ్యాహ్నం 11:30 తర్వాత 1 గంట లోపల మహాగణపతిని శాస్త్రోక్త విధిగా పూజించాలి అని మనకు వ్రతకల్పంలో చెప్పి ఉన్నారు. కానీ కొన్ని సాంప్రదాయాల ప్రకారం మా వైపు సాయంకాలం గోధూళి లగ్నంలో మహాగణపతిని పూజిస్తారు. అలాగైనా పూజించుకోవచ్చు. ఇక వినాయక చవితి రోజు ఉపవాసం ఉండాలా అంటే మహాగణపతి పూజ ముగిసే వరకు ఉపవాసం ఉండాలండి. పూజ అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనం తినవచ్చు. అంటే అన్ని వ్రతాల్లోనూ ఉపవాసం చేయాలి అని మనకు ఋషులు చెప్పలేదు. వినాయక చవితి రోజు మహాగణపతి పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి హాయిగా భోజనం తినవచ్చు. సాయంత్రం మహాగణపతిని పూజించేటట్లయితే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మహాగణపతి పూజ అయిన తర్వాత రాత్రికి భోజనం తినవచ్చు. లేదు గురువు గారు, రాత్రి వరకు మేము ఉపవాసం ఉండలేము అన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నమే మహాగణపతి పూజ చేసుకోండి. పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత చక్కగా భోజనం తినవచ్చు. వినాయక చవితి రోజు మహాగణపతిని మనం పూజిస్తాం కదా. ఎన్ని రోజులు మహాగణపతిని ఉంచుకోవాలి అంటే గణపతి నవరాత్రులు అని చేస్తారు. అంటే 9 రోజులు మహాగణపతిని పెట్టుకోవచ్చు. మంటపాల్లోనైనా సరే, ఇంట్లో అయినా సరే 9 రోజులు మేము మహాగణపతిని ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యము నిత్య పూజ చేయలేము అన్నటువంటి వాళ్ళు 7 రోజులు పెట్టుకొని చక్కగా నిమజ్జనం చేయవచ్చు. 7 రోజులు కుదరనటువంటి వాళ్ళు 5 రోజులు మహాగణపతిని పెట్టి చక్కగా పూజించి నిమజ్జన చేయవచ్చు. 5 రోజులు కుదరనటువంటి వాళ్ళు 3 రోజులు మహాగణపతిని శ్రద్ధాభక్తులతో పూజించి నిమజ్జనం చేయవచ్చు. 3 రోజులు కూడా కుదరనటువంటి వాళ్ళు కనీసం 1 రోజు మహాగణపతిని పూజించి మరుసటి రోజు నిమజ్జన చేయవచ్చు.
చాలామంది ఉదయం మహాగణపతిని పూజించి రాత్రికి నిమజ్జన చేసేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఇంట్లో అయినా సరే, వినాయక చవితి మంటపాల్లో అయినా సరే ఒక రాత్రి మహాగణపతి ఉండాలి. మరుసటి రోజు కావాలంటే నిమజ్జన చేయవచ్చు. అంతేగాని వినాయక చవితి రోజు పూజించి వినాయక చవితి రోజు నిమజ్జన చేయకూడదు. ఇక వినాయక చవితి రోజు ఏకవింశతి పత్రములతో అంటే 21 రకాల ఆకులతో పూజించాలి అని మనకు వ్రతకల్పంలో చెప్పి ఉన్నారు. కానీ ఈ కాలంలో వ్రతకల్పంలో చెప్పినటువంటి ఆకులన్నీ దొరకవు కదండి. కనీసము 6 రకాల పత్రులైనా సిద్ధం చేసుకోండి. మామిడి ఆకులు, దానిమ్మ ఆకులు, రావి ఆకులు, జిల్లేడి ఆకులు, గన్నేరు ఆకులు, గరిక వీటిని సమర్పించి మిగిలినటువంటి పత్రి బదులు అక్షతలనైనా సమర్పించవచ్చు. లేకపోతే దూర్వాయుగ్మం అంటే గరికనైనా సమర్పించి మహాగణపతి పూజను పూర్తి చేయవచ్చు. వినాయక చవితి రోజు మహాగణపతి పూజను ఒక 200 రూపాయలు ఉంటే హాయిగా చేసుకోవచ్చండి. ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు. 200 రూపాయలతోనే వినాయక చవితి పూజను హాయిగా చేసుకోవచ్చు. ఒక 100 రూపాయలు పెట్టి మహాగణపతి విగ్రహం, చిన్న విగ్రహాన్ని తెచ్చుకోండి. లేకపోతే మీరే బంకమట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకోండి. బంకమట్టి దొరకకపోతే పసుపుతో అయినా మహాగణపతిని చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఒక 100 రూపాయలు పెడితే మంచి గణపతి విగ్రహం వస్తుంది. ఆ గణపతి విగ్రహాన్ని తెచ్చుకోండి. ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని దాని మీద తమలపాకులు పెట్టి దాని మీద మహాగణపతిని పెట్టండి. చక్కగా ఇక మహాగణపతి పూజ చేసుకోవడానికి పసుపు కుంకుమ ఇంట్లోనే ఉంటుంది, అగరబత్తీలు ఇంట్లోనే ఉంటుంది, కర్పూరం ఇంట్లోనే ఉంటుంది. అదేవిధంగా దీపాలు, ఒత్తులు, నూనె ఇంట్లోనే ఉంటుంది. చిన్న పూల హారం సిద్ధం చేసుకోండి. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పూలు, గరిక కోసి తెచ్చుకోండి. చక్కగా పూజ చేసుకోవచ్చు. మీకు శక్తి ఉంటే కొన్ని పళ్ళను కొని తెచ్చుకోండి. జామ పళ్ళు, ఆపిల్ పళ్ళు, అరటి పళ్ళు, దానిమ్మ పళ్ళు 2 పళ్ళు తెచ్చుకోండి, సరిపోతుంది. వినాయకుడికి ఏ నైవేద్యాలని సమర్పించాలి అంటే కుడుములు, ఉండ్రాళ్ళు ముఖ్యంగా మనం వినాయక చవితి రోజు మహాగణపతికి సమర్పించాలి. దానితో పాటు పళ్ళు, అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, జామ పళ్ళు మీకు ఎంత శక్తి ఉంటే అన్ని రకాల పళ్ళను మహాగణపతికి నివేదన చేయవచ్చు. ఒక కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరికాయను నివేదన చేయండి. అదేవిధంగా పిండి వంటలు, రవ లడ్లు, కర్జీకాయలు, నెయ్యితో చేసినటువంటి లడ్లు, అదేవిధంగా మురుకులు, మీకు ఏ వంటలైతే చేయడానికి శక్తి ఉంటుందో అన్ని రకాల వంటల్ని చేసి మహాగణపతికి సమర్పించవచ్చు. ముఖ్యంగా మోదుకాలు, కుడుములు, ఉండ్రాళ్ళు ఇవి మీకు తెలుసు కదా, వాటిని మహాగణపతికి సమర్పించండి. చక్కగా మహాగణపతికి పూజ చేసి హారతిచ్చి మీకు వచ్చేటువంటి పాటలు పాడుకోండి. మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇంకొంతమంది అడుగుతూ ఉన్నారు, మహాగణపతిని ఇంట్లో పూజిస్తాం కదా, ఆ గణపతిని తీసుకొని వెళ్ళి వినాయక చవితి మంటపాల దగ్గర పెట్టేయవచ్చా అని. అలా పెట్టకండి, మీ ఇంట్లోనే నిమజ్జన చేయండి. మహాగణపతిని ఎలా నిమజ్జన చేయాలి? మంటపాల దగ్గర అయితే బాజా భజంత్రీలు మ్రోగించుకొని టపాసులు కొడుతూ చక్కగా చెరువులోనో బావిలోనో నిమజ్జన చేస్తారు. కానీ మీ ఇంట్లో చిన్న గణపతిని పెట్టుకుంటారు కదా, నిమజ్జన చేసేటప్పుడు చక్కగా పూజ చేసి ఆ గణపతిని ఇంట్లో నుండి బయటికి తీసుకొని వచ్చి ఒక చీర మీద ఒక వస్త్రాన్ని వేసి గణపతిని అక్కడ పెట్టండి. ఒక టబ్బులో కావచ్చు, ఒక బకెట్లో కావచ్చు, మంచి నీళ్లను తీసుకొని వచ్చి అందులో కాస్త పసుపు, కుంకుమ, గంధము, విభూది వేసి కాస్త గరికను వేసి గంట మ్రోగిస్తూ మహాగణపతికి హారతిచ్చి ఆ నీళ్లలో నిమజ్జన చేసేసేయండి. మహాగణపతి ఆ నీళ్లలో కరిగిపోయిన తర్వాత చక్కగా ఆ నీళ్లను తల మీద ప్రోక్షణ చేసుకొని పూల చెట్లకు ఆ నీళ్లను పోసేసేయండి. మీ ఇంట్లో పూజించి మీ ఇంటి దగ్గరే నిమజ్జన చేసినట్లయితే మహాగణపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు కలుగుతుంది. ఇక చివరి ప్రశ్న, వినాయక చవితి రోజు చంద్ర దర్శనం చేయకూడదు అని చెప్పారు కదా గురువు గారు. పొరపాటున వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే ఏం పరిహారం చేసుకోవాలి అంటే, మహాగణపతికి నమస్కారం చేసుకొని 3 సార్లు గుంజిళ్ళు తీసి ఈ శ్లోకాన్ని చెప్పుకొని తల మీద అక్షతలు వేసుకోండి. సింహ ప్రసేనమవధేత్ సింహో జాంబవతాహతః సుకుమారకమారోదీహి తవ హ్యేష శమంతకః. ఈ శ్లోకాన్ని చెప్పుకొని మీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పాదాలకు నమస్కరించుకొని వాళ్ళ చేత అక్షతలు వేయించుకోండి. లేదా
ఎవరైనా అర్చక స్వాములు ఉంటే వారి పాదాలకు నమస్కరించుకొని వాళ్ళ చేత అక్షతలు వేయించుకోండి. లేదా మహాగణపతి పాదాల దగ్గర ఉన్న అక్షతల్ని తీసుకొని ఈ శ్లోకాన్ని చదువుకొని తల మీద వేసుకొని మహాగణపతికి నమస్కారం చేసుకొని, స్వామి తెలుసో తెలియకుండా చంద్రుణ్ణి చూసాము, మాకు ఎటువంటి నీలాపనిందలు రాకుండా చూడు తండ్రి అని భక్తిగా నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. మీ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో చక్కటి సమాధానాలు దొరికాయని భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.